అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సరళాస్ నాతో నేను. అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు కార్తీక పురాణంలోని 25వ అధ్యాయం విందాము. ఇందులో దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకే అనర్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణ్ణి అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటయూ కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపానమనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము వనరించెను. అంబరీషుడు జలపానమనరించిన మరుక్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్లు వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నము పెట్టిదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనముకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే కానీ హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడునని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమనరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకిలిత హస్తములతో, మహానుభావా, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, 4వ జన్మలో సింహముగాను, 5వ జన్మలో వామనుడుగాను, 6వ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడుగాను, 7వ జన్మలో మూఢుడువైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాప బుద్ధి గల దయ్యలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదువుగాక అని వెనక ముందు ఆలోచించక శపించెను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్యా, అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచూ దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడాయని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 25వ సమాప్తం. నారాయణ 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 నారాయణ.